సైఫ్ అలీ ఖాన్ పైన కత్తిపోట్లు, సైఫ్ అలీ ఖాన్ పైన కత్తిపోట్లు, ముంబైలో ఇంట్లోకి చొరబడి దుండగుడి దాడి. ఎట్లా? సైఫ్ అలీ ఖాన్ లాంటి ఉండేటువంటి ఒక అపార్ట్మెంట్లో అంత చీప్ సెక్యూరిటీ ఉందా? అంత సింపుల్గా పైన ఏదో అగ్నిమాపక ఏవో దించేటువంటి ఎమర్జెన్సీ డోర్లకించి వాడు ఎట్లా రాగలిగిండు? వాడు అంత సింపుల్గా ఎట్లా రాగలిగిండు? అంత పకడ్బందీగా ఉండేటువంటి సెక్యూరిటీ లేదా? సీసీ కెమెరాలు ఇన్ని ఉంటాయి, అర్ధరాత్రి పూట వాడు ఏడొచ్చిండు. దీని వెనక ఏదో మతలబు కనిపిస్తుంది, దాని వెనక ఏదో మతలబు కనిపిస్తుంది, ఏదో ఉన్నది, ఏదో దాస్తున్నారు. పెద్దలు అనుకునేటువంటి వాళ్ళు, సెలబ్రిటీలు అనుకునేటువంటి వాళ్ళు మన దగ్గర కూడా కాల్పుల సంఘటనలు, ఇంకొకటి అత్యాచారాలు, హత్యలు జరిగినటువంటి సంఘటనల్లో అనేక మంది పెద్దలను కాపాడినటువంటివి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి చాలా స్పష్టంగా. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాల్పులు, అత్యాచారాలు, హత్యలు జరిగినటువంటి సంఘటనల్లో కూడా పక్కకు పోయినాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని కాపాడినాయి, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాపాడిన తర్వాత ఇవాళ అట్లాంటిదే జరుగుతుంది ఇక్కడ కూడా. నిజాలు ఏమిటి? వాడు దుండగుడేనా? వాళ్ళ మధ్యన ఏమైనా కొట్లాటలు ఉన్నాయా? వాడు ఎవడు బయట నుంచి వచ్చిండా, లోపల నుంచి వచ్చిండా అనేటువంటి విషయం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది దాడులు జరగకూడదు, మంచిది కాదు ఆ కత్తిపోట్లు జరిగినటువంటిది. కానీ దీని వెనక ఉన్నటువంటి నిజాలు కూడా బయటికి రావాలి. అందులో ఏదో గూడుపుట అని ఉన్నది, ఎవడో బయట నుంచి వచ్చినటువంటి దుండగుడు కానే కాదు. వాడు పారిపోవడానికి ఎవరు అవకాశం ఇచ్చిరు? సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి వాడు వచ్చింది పోయింది, డబ్బుల కోసం వచ్చినటువంటి దొంగ అనేటువంటిది ఎట్లా వచ్చింది? అంత ఈజీగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎట్లా పోగలిగిండు? అనేకమైనటువంటి అంచెల భద్రత ఉంటుంది వాళ్ళకి, అంత సింపుల్గా వెళ్ళడానికి లేదు. చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటవి, అంత ఈజీగా పోలేరు. అయినా వెళ్ళగలిగారు అంటే దాని వెనక ఏదో మతలబు ఉన్నది. ఒక సాధారణ దొంగ వెళ్ళినట్టుగా మనం అనుకోవడానికి వీల్లేదు. విచిత్రం ఏమిటంటే ఈ మాట్లాడుతుంటే ఆయన ఇద్దరు కొడుకుల పేరు, ఒకరి పేరు జహాంగీర్ అలీ ఖాన్ అట, ఒకరి పేరు తైమూర్ అలీ ఖాన్ అట. జహాంగీర్, తైమూర్లు ఇద్దరు కూడా భారతదేశం మీద దండయాత్ర చేసి దోచుకున్నటువంటి దొంగలు. వాళ్ళు ఇవాళ వీళ్ళకు గొప్ప ఎట్లయితారు? అదే ఒకటి అంశము, ఎట్లాగా అది వచ్చింది కాబట్టి చర్చ. జహాంగీర్ అనేటోడు భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి విదేశీయుడు, భారతదేశాన్ని దోచుకున్నటువంటి దొంగ. తైమూర్ అంటోడు కూడా అంతే కదా. ఈ దేశం మీద జహాంగీర్, తైమూర్లు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని లక్షలాది మందిని ఊచకోత కోసినటువంటి వాళ్ళు. జహాంగీర్, తైమూర్ ఇద్దరు రెండు పేర్లు కూడా ఈ దేశంలో భారతదేశం మీద దండయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలను కూలగొట్టి ఆ దేవాలయంలో ఉన్నటువంటి సొత్తును కొల్లగొట్టినటువంటి జహాంగీర్, తైమూర్లు ఇవాళ వీళ్ళకు ఆదర్శం. సైఫ్ అలీ ఖాన్ అనేటోడికి ఆ రెండు పేర్లు పెట్టుకోవాలనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఈ చరిత్రగో మళ్ళా చర్చ జరగాల్సిందే. ఆ సంఘటన జరిగిన సందర్భంలోనే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఇద్దరు కొడుకులు జహాంగీర్, తైమూర్ రెండు పేర్లు కూడా ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశాన్ని దోచుకు వెళ్ళినటువంటి దేశద్రోహులైనటువంటి జహాంగీర్, తైమూర్ల పేరు భారతదేశంలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ చాలా గర్వంగా పెట్టుకున్నారు. ఈ భారతదేశంలో ఉగ్రవాది చచ్చిపోతే ఉగ్రవాది అంత్యక్రియలు జరగడానికి వేలాది లక్షలాది మంది వెళ్తున్నారంటే వాళ్ళందరూ ఉగ్రవాద మనస్తత్వంతో ఉన్నట్టా లేదా? మళ్ళా ఆలోచించాలి, ప్రభుత్వాలు చెప్పాలి. ఒక ఉగ్రవాది చచ్చిపోతే ఉగ్రవాదిని పాతిపెట్టడానికి, ఉగ్రవాది అంత్యక్రియలకి వేలాది లక్షలాది మంది వెళ్ళారు అంటే నిజానికి ఎవరైనా ఈ దేశంలో ఆఖరికి కొందరు నక్సలైట్లుగా చచ్చిపోతే కూడా నా కొడుకే కాదంటారు. ఎవడైనా దొంగగా చచ్చిపోతే, దొంగ ఉంటే నా కొడుకు దొంగ కాబట్టి వారి అంత్యక్రియలు కూడా నేను ఏమైనా పారేయండి అని అనేక సందర్భాలు ఉంటాయి మన దేశంలో. కానీ ఉగ్రవాది అని చెప్పుకొని గర్వంగా ఉగ్రవాది అంత్యక్రియలకి వేలాది మంది తరలి వెళ్ళినటువంటి సందర్భాలను మనం కొన్ని కోకోలలుగా చూస్తాం. మనం బొంబాయి బాంబు పేలుళ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి ఉగ్రవాది అంత్యక్రియలకి వేలాది మంది వెళ్ళడాన్ని మనం ఏ విధంగా చూడాలి? జహాంగీర్ పేరును కానీ, అక్బర్ పేరును కానీ, లేకపోతే తైమూర్ పేరు కానీ, భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి కాసిం రజ్వీ లాంటి వాళ్ళని కానీ, నిజాం కానీ, వాళ్ళ మొఘల్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడంటే వాడి మనస్తత్వంలో మొఘల్ ఉన్నట్టే. మొఘల్ అనేటువంటి వాడు భారతదేశాన్ని దోచుకున్నటువంటి దొంగనే. సో మొగలాయిల చికెన్, మొఘల్ మటన్ అని ఎవడైతే తింటున్నాడో వాడు మొఘల్ చికెన్ అనేటువంటిది పెట్టి, మొగలాయిల వంటకాలను పెట్టి నిజాం అనేటువంటి పేరు పెట్టుకున్నాడంటే వాడు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలను ప్రోత్సహించినట్టే. వాడి మనస్తత్వం భారతదేశానికి వ్యతిరేకమా కాదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి, చర్చ జరగాలి. వాడు 100 ఏళ్ళు పరిపాలించినా, 400 సంవత్సరాలు పరిపాలించినా దోచుకున్నటువంటి దొంగనే.
మన దేశాన్ని కబ్జా చేసి కబలించినటువంటి దొంగ వాడు 100 ఏళ్ళు ఉన్నా వాడు ఇల్లు కట్టినా రైల్వే కట్టినా లేకపోతే వాడు ఏం చేసినా దోచుకోవడానికి కట్టింది తప్ప ఇంకొకటి కాదు. వాడి మనస్తత్వం ఎప్పటికీ దోచుకున్నటువంటిది, ఈ దేశం మీద పెత్తనం చేసినటువంటిదే. వాడు ఎన్నటికైనా అంటే జహంగీర్ తైమూర్ అనేటువంటి పేర్లు పెట్టుకున్నాడంటే సైఫ్ అలీ ఖాన్ మనస్తత్వం ఎట్లాంటిదో కూడా చూడాలి. అట్లాంటిది కూడా మనం ఆలోచన చేయాలి. ఎవడైనా ఈ దేశంలో మొఘల్స్ అనేటువంటి పేరు పెడితే మొఘలాయల చికెన్, మొఘల్ కిచెన్ అని పెట్టినా వాడు ఈ దేశ ద్రోహం అన్నట్టే లెక్క. అసలు ఇది వానికి తిండే లేదు, తిప్పలే లేదు, వానికి ఏమీ లేదు. భారతదేశం మీదకి వచ్చి దోచుకొని పోయినోడు వాడు చికెన్ పెట్టిండట, వాడు మటన్ పెట్టిండట, వాడి వంటలు గొప్పవి అని చెప్పేసి మొఘలాయిల వంటకాలని చెప్పి చాలా గొప్పగా చెప్పేటువంటి దౌర్భాగ్యపు, నికృష్టపు, నీచ మనస్తత్వానికి భారతదేశంలో ప్రజలను దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశాలను చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికోసం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది.